ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినటువంటి ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది. ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు. మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు. అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది. పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది. అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు. 6 నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు, కానీ ఒక రూపం ఉన్నది. అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని. అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది. అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది. అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు. మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది. మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి. అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకొని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల యందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన యందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు. కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది. మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము, భగవంతుడికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఏదో కాసిని పాలు, కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి 5 జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన యందు ఉపయోగిస్తారు. దాన్ని ఉపవాసము అని పిలుస్తారు. ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు. వైద్యుడే శివస్వరూపం, ప్రథమో దైవ్యోభిషకౌ అంటుంది యజుర్వేదం. శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు. ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడు అనుకోండి, అప్పుడు తిన్నా వచ్చిన దోషమేం లేదు. తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు. దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది. జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట. సాధారణంగా మనందరం మెలకువగా ఏ తిథి ఎప్పుడు ఉంటాం? పగటి వేళ మెలకువగా ఉంటాం. రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది. నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు. కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు. జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం, కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం. జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది? ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి జనన మరణ చక్రమనందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అనబడేటటువంటి 6 శత్రువులు
కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికీ లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు. ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు. వీటన్నిటికీ విరుగుడేమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి, మనం దాన్ని పట్టుకోలేదు. కామం నన్ను పట్టుకుంది, కామాన్ని నేను పట్టుకోలేదు. కోపం నన్ను పట్టుకుంటుంది, కోపాన్ని నేను పట్టుకోలేదు. లోభం నన్ను పట్టుకుంది, నేను లోభాన్ని పట్టుకోలేదు. అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది. ఉదాహరణకి జలగ పట్టుకుందనుకోండి, నెత్తురు తాగేస్తూ ఉంటుంది. మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారనుకోండి, సాగుతుంది తప్ప వదలదు. అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు. అప్పుడు ఏం చేస్తారు, జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు. జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం, వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది. ముగ్గు తగిలితే జలగ వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు. అగ్ని పైకి లేస్తోందనుకోండి, దీప్తమగ్ని వివాంభస అంటారు. నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది. నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది. కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి. నాకు కోపం ఎక్కువ అండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది. వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి. ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో, ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని పేరు. ఆయన జ్ఞానజ్యోతి అయి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి. ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది. ఆయన వచ్చిందే అందుకు, నేను నిన్ను శివుణ్ణి చేస్తాను, నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు. ఒకడు అప్పటి వరకు కోపం గొప్ప అనుకున్నాడు. ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడు అనుకోండి, తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను. ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం, వాడు మళ్ళీ ఎప్పుడో అప్పుడు తిరగబడతాడు. కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం. అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు. కోపము నన్ను పాడు చేస్తోంది, నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు. కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను. అందుకే కోపము శత్రువు, దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు. ఇది పైకి లేస్తుంటే నేనేం చెయ్యాలి, అది లేవకుండా నీళ్లు పొయ్యాలి. ఏమిటా నీళ్లు? ఈశ్వర చింతనము. నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి. ఆయన లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు. చంద్రుడు తప్పు చేశాడని లోకమంతా విమర్శించింది, ఆ చంద్రుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు. మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి. ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి, ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు, కంఠంలో దాచుకోవాలి. ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది? శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటు అవుతుంది. జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులు వేసుకొని. ఆ రోజు పడుకోలేదు, మెలకువగా ఉన్నాడు. ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు. నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి? బాగా భగవంతుని యందు మనసు పెట్టాడు, ధ్యానం చేశాడు, మంచి గ్రంథపఠనం చేశాడు, శివారాధన చేశాడు, అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు, పెద్దల మాటలు విన్నాడు, కీర్తనలు విన్నాడు, ఆలోచించాడు, పూజ చేశాడు. మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి. ఇప్పుడు ఆ అరిషడ్వర్గములను గెలవడం చేతనైంది. ఆయన ఎవరవుతాడు? పశుపతి అయిపోయాడు. ఎందుకని? అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి భగవంతుని యందు ఐక్యమయ్యాడు. చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి.
తెగిపోతే పశుత్వం పోయింది. పోయి పశువు పశుపతి యందు ఐక్యమయ్యాడు. అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు. ఎందుకని? ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు. యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు. ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు. 84 లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని, ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాం. ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు. ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు. ఎవ్వరి దగ్గర ఏది ఆశించకు, చులకనగా చూస్తారు, ఉన్నదాంట్లోనే సరిపెట్టుకో, గౌరవంగా తలెత్తుకొని బ్రతుకు. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతను ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది, డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది, కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సహాయం చేసే తీరుతాడు. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, అలాగే డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువ అంతే ముఖ్యం. నాలుక కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండా దేనినైనా గాయపరుస్తుంది. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవ్వరి చెప్పు చేతుల్లో ఉండడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో బ్రతకగలం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పట్టించుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. అప్పుడప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవ్వరైనా చెడిపోతారు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.